కాకినాడ తీరంలోని హోప్ ఐలాండ్లో మౌలిక వసతులు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఇప్పటికే ఈ దీవిని వదిలి వెళ్లిపోయాయి. మరికొంతమందికి ఎటు వెళ్లాలో తెలియక అలాగే కాలం వెళ్లదీస్తున్నారు. కాకినాడకు 9.5 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఉన్న దీవి హోప్ ఐలాండ్. కాకినాడ నగరాన్ని తుఫాన్ల నుంచి రక్షిస్తున్న ఈ దీవిలో మత్స్యకారులే జీవనం సాగిస్తున్నారు. గతంలో ఇక్కడ 400 మంది వరకు నివాసం ఉండేవారు. క్రమేణా వారి సంఖ్య 200కు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం హోప్ ఐలాండ్ లో మౌలిక వసతులు లేకపోవడమే. తాగునీరు, వసతి లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోలార్ విద్యుత్తు దీపాలు కూడా వెలగటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళి తెచ్చుకోవాలండి. నీళ్ళు కట్టను మాకు చాలా ఇబ్బంది అయిపోతుందండి. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఇల్లులు ఉన్నాయండి. ఇక్కడ కరెంట్ కావాలండి. మాకు లేని వాళ్ళకి ఇల్లులు కావాలండి. ఆ పక్కకి మాకు ఇక్కడ కావాల్సింది ఇక్కడ కరెంటు, వాటర్ సార్. మాకు స్థలాలు వచ్చి ఉన్నాయి సార్. అవి రావడానికి కొంత ఇబ్బందిగా ఉంది సార్. ఆ స్థలాలు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం సార్. మేము ఇక్కడ నుంచి వెళ్ళాలని వెళ్ళలేము సార్. మా కాకినాడలో ఉందామని ఉండలేము సార్. మాకేంటంటే సార్ చిన్నప్పటి నుంచి ఇక్కడ బతికిన వల్ల ఇక్కడ ఉండాలని ఒక కోరిక సార్. మాకు అవుతే ఇక్కడ కరెంటు నీళ్లు కట్ట లేవు సార్. అసలు ఇబ్బంది అయితే రెండే ఇబ్బంది అయిపోతున్నాయి సార్. పిల్లలు కట్ట చదివించుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. ఇక్కడే ఉండిపోవస్తుంది ఇల్లు లేని వాళ్ళు. మాకు ఇల్లు కూడా లేదు సార్. ఒకవేళ సునామీ వచ్చినా, తుఫాను వచ్చినా, ఏది వచ్చినా మేము ఇక్కడే ఉండిపోతాం కనుక గోళీపేట హాస్టల్లో ఉండి చదువుకుంటాం. హోప్ ఐలాండ్ లో ఒక అమ్మాయి సింగల్ గా ఇంకా వాళ్ళ పన్నూరు పిల్లలతో అలవాటు అయిపోయి ఇంకా అందులోనే చదువుకుంటాం. అందుకే అప్పుడు మట్టి ఇక్కడే ఉన్నాం మేము. మాకు ఇంకెక్కడికి వెళ్దామన్నా బతుకుదామన్నా బతుకుదేరు ఏమి లేదు. ఇక్కడే బతకాలి మేము. వారానికి చుట్టూ 2 వారాల చుట్టూ మేము వెళ్తాం. అలా చేపలు కొనుక్కుంటూ కూడా మేము వెళ్ళి సంత చేసుకుంటామండి. మేము భర్తలు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి మేము. గతంలో హోప్ ఐలాండ్ లో బడి ఉండేది. కాకినాడ నుంచి రోజు ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు చెప్పేవారు. ఆ బడిని తీసేయటం వల్ల పిల్లలు చదువుకు దూరమయ్యారని వాపోతున్నారు. జనం తక్కువైపోయి అక్కడ స్కూల్లో పిల్లల్ని కాకినాడ చేర్చాం. మా పరిస్థితి ఏంటంటే ఏటైనా మాకు ఇక్కడ చదువులు ఏమీ లేవు. ఇంక ఏట ఎక్కడ అలవాటు పడితే తెచ్చుకున్నట్టు లేకపోతే లేనట్టు అలాగే ఆటాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు పూర్వం నెత్తి మీద ఎత్తి తెచ్చుకునే వాళ్ళు బిందులతోటి అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా ఉన్నది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండకూడదని చెప్పేసి నేను అధికారులని కోరుతున్నాను. ఒకటి గతంలో ఏంటంటే 5 సంవత్సరాల్లో సోలార్ కరెంటు చాలా బాగా జరిగేది. ప్యాన్లు మాకు అన్నీ వచ్చి ఇప్పుడు అయితే కరెంటు లేక చాలా ఇబ్బంది, దోమలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక కరెంట్ లేదు, ఒక నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు. ఆడమంది చదువు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. హోప్ ఐలాండ్ ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని గతంలో అధికారులు ప్రణాళికలు రచించారు. కానీ అవి సాకారం అవ్వలేదు. తాజాగా ఐలాండ్ లో స్పేస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించడంతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. కాకినాడ తీరానికి సహజ రక్షణ కవచంగా ఉన్న హోప్ ఐలాండ్లో చేపల వేటే ఆధారంగా మత్స్యకారు కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇక్కడ సౌకర్యాల కొరత వాళ్ళని తీవ్రంగా వేధిస్తోంది. తమకు తాగునీరు, విద్యుత్తో పాటు సౌకర్యాలు కల్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, హోప్ ఐలాండ్ నుంచి.